మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినములకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 19వ వచనము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకునైనా ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి ఉన్నగల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితంను దయచేయండి తండ్రి. తండ్రి ప్రభా, నన్ను నీ చిరుచాటున మురుగుపరచండి ప్రభా. నా నోటిని బుర్రగా సాధారణంగా వాడుకోనమని, ఎటువంటి ఆటంకములు లేకుండా ఇక పరిస్థితులను నీ అధీనంలో ఉంచుకొనమని మా ప్రభా నేసిన మృతమాలు విన్నముగా విడుగుంచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఈ దినముకే ఏర్పాటు చేయమన్న అంశం ఏంటంటే లంచము తృప్తిపరచలేకపోయాను. లంచము తృప్తిపరచలేకపోయాను. ఎవరిని చూద్దాం. చూడండి, యేసు ప్రభు ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, స్వస్థత పడుతున్నారు, అనేక రోగాల నుండి విడుదల పొందుతున్నారు. అయితే అనేక కుటుంబాల్లో సంతోషం, సమాధానం, శాంతి ఇవన్నీ కలుగుతున్నాయి. ఇక్కడ పైన వాక్య భాగములు మనం చూసినట్లయితే జక్కయ్య ధనవంతుని గురించి యేసుప్రభు చెప్తున్నాడు. జక్కయ్య ధనవంతుని గురించి యేసుప్రభు చెప్తున్నాడు. ఏమిటి? అతను మంచి ఉద్యోగం, మంచి బంగాళా, అన్ని వస్తువులు ఉన్నాయి. మరి పనివారు ఉన్నారు. మరి ఇంకేంటి? ఆయనకి కొదువు ఏంటి? ఆయనకి శాంతి, సమాధానం ఆయనలో లేదు. మరి తిన్నది ఆయనకి అరగటం లేదా? నిద్ర పట్టకపోతుందా? లేకపోతే నిద్ర లేని జీవితం జీవిస్తున్నాడా? మరి ఆయనలో అసంతృప్తి ఏమిటి? ఆయనలో మొత్తానికి ఏదో కొదువు అనేది అతనిలో కనిపిస్తుంది. కాబట్టి ఆయనలో ఏదో లోటు ఆయన జీవితంలో ఉండిపోయింది. ఈ రీతిగా అతడు అన్నీ ఉండి కూడా సతమతం అవుతున్నాడు. అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ అన్నీ ఉండి కూడా సతమతం అవుతున్నాడు. పిల్లారా, చూడండి, ఒకనొక సమయంలో సమాన హోదాలో ఉన్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరంటే మత్తయ్య కూడా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించినట్లుగా కూడా జక్కయ్య తెలుసుకున్నాడు. మత్తయ్య తన ఉద్యోగాన్ని మానివేసి యేసుప్రభుని వెంబడిస్తున్నాడని ఆశ్చర్యపోయాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతలో యేసుప్రభు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాడన్న కబురు జక్కయ్యకు వచ్చింది. ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాడన్న కబురు జక్కయ్యకు వచ్చింది. కాబట్టి మానవ జీవితాలను మార్చుచూ స్వస్థత కార్యాలు జరిగిస్తున్న ఈ యేసు ఎవరో చూడాలన్న ఆశ ఈ జక్కయ్యలో కలిగింది. ప్రియులారా, ఉన్నదా ఆశ? జక్కయ్యను చూడాలనే ఆశ మనలో ఉందా? ఆయనలో ఉన్న ఆశ మనలో ఉందా? ఆయనకి ఏం ఆశ ఉంది? ప్రభుని చూడాలన్న ఆశ ఆయనలో ఉంది. ఆ ఆశ మనకుందా? యేసును గూర్చి, యేసు చెప్తున్న సువార్తను గురించి, ఆయన రాజ్య సువార్తను గురించి, మరి రాజ్య విషయాలను గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని ఇంకా ఉందా? కాబట్టి ఈ జక్కయ్య హృదయంలో దేవుని కొరకైన ఆశ పుట్టింది. చూడండి, బైబిల్ గ్రంథంలో రాజైన దావీదు కూడా దేవుని కొరకు ఎంతగానో ఆశపడేవాడు. ప్రతి విషయంలో ఎంతగానో ఆయన ఆశపడేవాడు. చూడండి, కీర్తన గ్రంథం 47వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవా
నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. కాబట్టి దేవుని కొరకైన ఆశ మీకు ఉందా? దేవుని కొరకైన ఆకలి మీకు ఉందా? దేవుని కొరకైన ఆశ ఉందా? దేవుని కొరకైన ఆకలి ఉన్నదా? కాబట్టి ఈ విధంగా లూకాసు వార్త 1:53 కూడా ఆకలి ఉన్న వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. చూడండి, యేసుప్రభు వారు కొండ మీద చెప్పిన ప్రసంగంలో మత్తయి వార్త 5:6 చూసినట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆకలి దప్పులు అంటే ఏంటి? పరిశుద్ధమైన జీవితము జీవించాలి. ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలి. అది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారంటే ఏంటి? పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలి. ఆ ప్రకారము మనము బలమైన వాంఛ కలిగి ఆత్మలను సంపాదించాలని బలమైన వాంఛ కలిగి ఆ ప్రకారం మనం నడుచుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా చూసినట్లయితే ఈ జక్కయ్య అనే ఈ ధనవంతునికి యేసు ప్రభుని ఇంతవరకు చూడలేదు. చూడడానికి నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు, కానీ డబ్బు ఉంది, కానీ అది అతనికి ఆకలి తీర్చలేకపోయింది. డబ్బు ఉంది కానీ అది తన ఆకలి తీర్చలేకపోతుంది. అతడు చూస్తుండగా దూరాన్ని ఎంతో గొప్ప జన సమూహము తన వైపే వస్తున్నారు. ఆ రోడ్డు వైపే వస్తున్నారు. ఇసుక వేస్తే రానంతటి జనం వస్తున్నారు. యేసు ప్రభు ఇదాన్నే వస్తున్నాడన్న విషయం తెలుసుకున్నాడు. ఆయన పొట్టివాడు, జక్కయ్య పొట్టివాడు కాబట్టి అంతటి జనములో ఉన్న యేసు ప్రభుని చూడలేకపోయాడు. పిల్లారా, అంతటి జనములో ఉన్న యేసు ప్రభుని చూడలేకపోయాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా యేసు ప్రభు కనపడకుండా ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా? నీ జీవితంలో కూడా యేసు ప్రభు కనపడకుండా ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా? ఎవరైనా వ్యక్తిని నీ మనసులో పెట్టుకుంటే ద్వారా ఆటంకం అనుకుంటున్నావా? ఎవరైనా వ్యక్తిని నీ మనసులో పెట్టుకుంటే ద్వారా ఆటంకం అనుకుంటున్నావా? లేకపోతే నీకు నువ్వే ఆటంకం అనుకుంటున్నావా? లేకపోతే నీ పనులు నీకు ఆటంకం కలిగిస్తున్నాయా యేసు ప్రభుని చూడడానికి? ఈ విధంగా నీ ఆత్మ సంబంధమైన పొట్టి మనసు నీకే ఆటంకంగా మారాయా? పొట్టి మనసు నీకే ఆటంకంగా మారాయా? అవన్నీ విడిచిపెట్టి విశాలమైన మనసుకు మనము కలిగి ఉండాలి. అవన్నీ విడిచిపెట్టేయాలి. విశాలమైన మనసు కలిగి ఉండాలి. దేవునికి సంతోషం కలిగించేది ఏంటి అంటే ఏమిటి కలిగిస్తాయి? దహన బలు సంతోషాన్ని కలిగిస్తాయా? విస్తారమైన తైలమా? కాదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-25 రాయబడి ఉంది. ఏంటంటే, స్త్రీలారా, ఇక్కడ చూసినట్లయితే కుటుంబంలో ఒకరికి ఒకరు తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనేవారిగా ఉండకూడదు. ఆ స్వభావం కలిగి జీవించేవారిగా ఉండవద్దు. కాబట్టి ఎవరు ముందు తగ్గించుకోవాలని ప్రశ్న వేస్తే ఎవరు ముందు తగ్గించుకోవాలి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-25 స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అదే విధముగా పురుషులారా, మీరేం చేయాలి? మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించండి. మీ భార్యలను ప్రేమించండి అని వ్రాయబడి ఉంది.
కాబట్టి అన్ని విషయముల్లో కుటుంబంలో ఉన్న సమస్యలను వెంటనే మనం పరిష్కరించుకునే వారిగా ఉండాలి. ఈ విధముగా మనం జీవించినట్లయితే మా కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. అయితే ఇక్కడ జక్కయ్యకు జీవితంలో ఉన్న సమస్య ఏంటి? ఆయనకు యేసుప్రభుని చూడలేనేమో అన్న సమస్య వచ్చి పడింది. యేసుప్రభుని నేను చూడలేనేమో అని. అయితే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఆ దారి ప్రక్కన ఏముంది? ఒక మేడి చెట్టు ఉంది. దారి ప్రక్కన ఏముంది? ఒక మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టు ఉంది. యేసుప్రభు ఆ దారిన చెట్టు క్రింద నుండి వెళ్తాడు. కాబట్టి దాని మీద కూర్చుంటే స్పష్టంగా మనం యేసుప్రభుని చూడవచ్చు అనుకున్నాడు. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే ప్రియులారా, జక్కయ్య మేడి చెట్టు మీద కూర్చున్నాడు. మేడి చెట్టు మీద కూర్చున్నాడు. వారు అటువైపే వస్తున్నారు. మేడి చెట్టు దేవుని సంఘమునకు గుర్తుగా ఉన్నది. దేవుని సంఘమునకు గుర్తుగా ఉన్నది. ఎలా అంటే, నీవు సంఘములో ఉన్నప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి. నువ్వు సంఘములో ఉన్నప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి. నువ్వు అర్థం చేసుకుంటావు. యేసు ప్రభు ఆ దారిని రానే వచ్చారు. సరిగ్గా మేడి చెట్టు కిందే ఆగారు. ఆయన అంటే వచ్చారు, ఆ దారినే వచ్చారు, ఆ మేడి చెట్టు కిందే ఆగారు. అప్పుడు జక్కయ్యకి చాలా సంతోషం కలిగింది. చాలా దగ్గర నుండి చూస్తున్నాడు కదా, చెట్టు మీద ఉండి చాలా సంతోషం కలిగింది. అయితే జక్కయ్యకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే యేసుప్రభు అక్కడ ఏమైనా అద్భుతం చేస్తాడేమో చూద్దాం, ఏమన్నా స్వస్థత పరుస్తాడేమో చూద్దాం అని సంతోషం ఆయనలో కలిగింది. అయితే యేసుప్రభు అక్కడ ఏ అద్భుతం చేయలేదు, ఎవరిని స్వస్థత పరచలేదు. కానీ ఏం చేశాడు? కన్నులెత్తి చూచి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది అన్నాడు. పైన జక్కయ్య ఉన్నాడు అన్న విషయం ప్రభుకు తెలియదు. అందుకనే జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది అన్నాడు. కనుక ఈ విధంగా చెప్పగా ప్రభు సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. కాబట్టి మన ప్రభువునకు మన పేర్లు తెలుసు, మన ఊర్లు తెలుసు, మనం చేసిన పనులు తెలుసు, మన స్వభావాలు తెలుసు. ఆయన తెలియంది ఏమీ లేదు. ఈ సృష్టిలో ఆయన తెలియంది ఏమి కూడా లేదు. కాబట్టి ఇక్కడ మన హృదయాలు తెలుసు ఆయనకి. సమస్తం ఎరిగిన దేవుడు యేసు ప్రభు. మరి ఒక సందర్భంలో మొట్టమొదటిసారి కలుసుకున్న నతానియేలుని చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గూర్చి చెప్పాడు. ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాడు. అయితే నన్ను నీవు ఎలా ఎరుగుదువు అని నతానియేలు ప్రభువుని అడిగాడు. నన్ను నీవు ఎలా ఎరుగుదువు అంటే, ఆయన అంజూరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదువుకునేవాడు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే. కాబట్టి నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాడు. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 47-48 మనం చూస్తాం. వెంటనే నతానియేలు జీవితంలో గొప్ప మార్పు కలిగింది. నతానియేలు ప్రతిరోజు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆ విషయం ప్రభుకి తెలుసు. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభు దేవుడు కనుక అందరిని ఎరిగినవాడు, మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. మన దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచేవాడు. ఏదేని తోటలో దాక్కుని ఉన్న ఆదాముని అవ్వని పిలవలేదు. అదే విధంగా మరి ఈ బలి ఇచ్చేటప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు అబ్రహామా ఆగు, ఇస్సాకుని ఏమీ చేయవద్దు అన్నాడు కదా.
కాబట్టి మోషే మోషే అని పిలిచాడు, మోషే మోషే అని పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచాడు, సమూయేలు సమూయేలు అని 4 సార్లు పిలిచాడు ఇక్కడ. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని కార్యాలు ఎప్పుడు త్వరగా చేయాలి, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా మనము త్వరగా చేయాలి. దేవుని ఆశీర్వాదాలు మనము పోగొట్టుకోకుండా త్వరగా చేయాలి. కనుక ఆదివారం దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు, అది మాత్రం పోగొట్టుకోకూడదు. ఇంక ఏ విషయాల్లో అయినా కానీ అది మనకు అనవసరం. కానీ ముందు ఆదివారము ఆయన ప్రతిష్ఠించుకున్న దినము కాబట్టి అది మాత్రం పోగొట్టుకోకూడదని పట్టుదలతో ఇక్కడ 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి హృదయం గొప్ప ఆనందం, గొప్ప సంతోషంతో నిండిపోయింది. కాబట్టి మన ఆటంకములను అధిగమించుకోవాలి. ఇక్కడ ఒక అబ్బాయికి ట్రైన్ అడ్డమొచ్చింది కాబట్టి రావడానికి సండే సర్వీస్కి అటెండ్ అవ్వడానికి లేట్ అయింది. అవి ఏ విధంగా రావాలి 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 అనుకుంటే కుదరడం లేదు. ఎలా అయితే మరి మద్రాసులో 1 సంవత్సరము స్ట్రైక్ జరిగింది. సిటీలో ఎక్కడ ఎలక్ట్రిక్ ట్రైన్లు పనిచేయడం లేదు. అప్పుడు ఒక ఆదివారం నాడు ఒక అబ్బాయి ఏది ఏమైనా సరే నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అని పట్టుదలతో 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. ఏమి పని చేయకపోయినా, ఏ వాహనాలు పని చేయకపోయినా నడుచుకుంటూ వచ్చాడు దేవుని సన్నిధికి. మనం వెళ్ళగలమా అలాగా? అంత దూరం మనం వెళ్ళగలమా? కాబట్టి యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చాడు. జక్కయ్య ఇల్లు ఏమైపోయింది? జనమయమైపోయింది. అయితే అక్కడ కొందరు విమర్శకులు యేసు ప్రభు పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళాడే, యేసు ప్రభు పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళాడని సణుక్కున్నారు. పోయి ఈయన ఇంటికే వచ్చాడు అంటే జక్కయ్య ఆయన బాగా లంచాలు ఎక్కువ తీసుకుంటూ అందరూ అతను తిడుతూ ఉండేవారు అన్నమాట. ఆ జక్కయ్య ఒక డబ్బు పిచ్చోడు, డబ్బు అలా బీల్ చేస్తాడు జలగలాగా. అతను అంత భయంకరమైన వాడు అనమాట. అందుకని అందరూ తిట్టుకునేవారు. అయితే యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నేను పాపులను పిలువ వచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదండి. నేను పాపులను పిలువ వచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. అనారోగ్యం గల వారికే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు కావాలా? అనారోగ్యం గల వారికే వైద్యులు అవసరం కానీ ఆరోగ్యం గల వారికే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు కదా. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు అతను ఒక సాక్ష్యం చెప్పాడు. ఇదిగో ప్రభా, చూడండి లోకసువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. నేనెవరి యొద్ద నేను అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాడు. యేసు ప్రభు భక్తి అంటే ఇదే, తిరిగి ఇచ్చివేయడం, దొంగిలించినవి తిరిగి ఇచ్చేయడం, లంచంగా తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం, అది భక్తి. లంచంగా తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం, మనది కానిది తిరిగి ఇచ్చేయడం. కాబట్టి జక్కయ్య తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అతనిలో మారు మనసు అనేది కలిగినది. ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంత గొప్ప రక్షణను ప్రభు జక్కయ్యకు వారి కుటుంబానికి దయచేశాడు. కాబట్టి మనమును మన కుటుంబాల్లో ఇటువంటి సాక్ష్యమే కలిగి ఉండాలి ప్రియులారా. మనము అటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండేవారిగా ఉందాం. ఆ విధంగా దీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధున ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభువా,
తండ్రి దొరికిన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగోనైనా జక్కయ్య గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి అతనిలో మారు మనసున్నది కలిగింది నాయన ప్రభు. మిమ్మల్ని చూడాలని ఆకలి అతనిలో కలిగింది నాయన ప్రభా. తండ్రి మిమ్మల్ని చూడగానే ఆయనలో పశ్చాత్తాపం కలిగింది నాయన ప్రభా. మారు మనసు కలిగింది నాయన ప్రభా. తండ్రి మరి ఆయన గొప్ప సాక్ష్యాన్ని కూడా ఇచ్చినట్లుగా మేము చూస్తున్నాం నాయన ప్రభా. అసలు లంచాన్ని మరి లంచము నుండి విరక్తి కలిగింది అతనికి నాయన ప్రభా. ఎవరి దగ్గర అయితే ఎంత తీసుకున్నానో వారికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తానని అతను ప్రభు ముందు జనం ముందు ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రభా. నాయన ప్రభా ఆ విధంగా ఎవరైతే ఈ విధంగా ఉంటున్నారో, ఎవరైతే లంచాలకు ఆశపడి జీవించే వారిగా ఉంటున్నారో వారిలో మార్పు కలుగజేయండి. ప్రతి ఒక్కరిలో ఇలాంటి జీవితం కలిగి ఉన్నవారు మార్పు కలిగి నాయన ప్రభా జక్కేలా వారు మారు మనసు పొందుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.